విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే సార్కి మేడం కొంచెం జరగండి వీలేదు లేడీస్ మళ్ళీ ఆర్గనైజ్ చేయి వాళ్ళని అక్కడ పోయి నమస్కారం సార్ కొంచెం ఇట్లా సైడ్ ఇస్తే నేను అవుతురు అమ్మ కొద్దిగా జరగాలి అడ్డం జరగాలి. చెప్పినా వాళ్ళే వాళ్ళకి తెలుసు పాప బాగా తెలుసు బాగా ఆ టీం అందరూ తెలుసు పోయేటప్పుడు రైట్ సైడ్ ఆ టీం అందరూ తెలుసు నాకు తెలుసు. కార్యక్రమానికి ఈ అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చిన గౌరవనీయులైన ఎమ్మెల్యే సార్కి స్వాగతం పలుకుతూ ఇది వరకు మనకు వార్డ్ ఆఫీసర్స్ ఉండేవారు కాదు, కానీ ఇప్పుడు మనకి వార్డ్ ఆఫీసర్స్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది గవర్నమెంట్. సో మీ వార్డుకి సంబంధించినటువంటి ఎట్లాంటి సమస్యలు ఉన్నా అది వాటర్ ఇష్యూ కావచ్చు, శానిటేషన్ ఇష్యూ కావచ్చు, ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించిన వర్క్ కావచ్చు, ఏ సెక్షన్కి సంబంధించి ఉన్న ఏ పని అయినా సరే మీకు వార్డు లెవెల్లో మిమ్మల్ని కోఆర్డినేట్ చేయడానికి ఇక్కడ మనకి దినకర్ అని వార్డ్ ఆఫీసర్ ఉన్నాడు. మీకు ఏం ఇష్యూస్ ఉన్నా మీరు అతనితో డిస్కస్ చేయొచ్చు. అటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అది మనం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు విజిట్ కూడా చేద్దాం ఆ ప్లేస్కి. అండ్ అది కాకుండా మహిళలు ఉన్నారు కాబట్టి ఈ సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ విషయంలో మాత్రం ఈ డ్రై వేస్ట్, వెట్ వేస్ట్, పొడి చెత్త, తడి చెత్త ఏదైతే ఉందో అది దయచేసి కొంచెం సెగ్రిగేట్ చేసి కనుక మీరు బండికి అందిస్తే మాకు హెల్ప్ చేసినటువంటి వాళ్ళు అవుతారు. అండ్ ఇక్కడ డ్రైన్స్ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. సో నెక్స్ట్ మనం చేపట్టబోయే డ్రైన్ కన్స్ట్రక్షన్స్ కానీ అవి ఏమి జరిగినా కానీ ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పిన సూచనలు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుందాం. నెక్స్ట్ భవిష్యత్తులో జరగబోయే నిర్మాణాలలో మాత్రం అట్లాంటివి ఏం కనిపించకుండా మనం జాగ్రత్త పడదాం. ఈ స్లోప్ ఇష్యూస్ మీరు చెప్పినట్టు అది వర్క్ ఇన్స్పెక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఇక్కడ మన డిఈ గారు కూడా వచ్చినారు, మున్సిపల్ డిఈ అండ్ ఏఈస్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ నెక్స్ట్ టైం దృష్టిలో పెట్టుకొని చాలా ప్రాపర్గా పని చేయించడం అనేది జరుగుతుంది. వార్డు వాసులుగా మీరు కూడా దానికి కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ రెండు విషయాలనే కాదు, ఇక్కడ మన ఆర్పి కూడా ఉన్నారు. మెప్మాలో కూడా చాలా యాక్టివిటీస్ మనం రీసెంట్గా చేయడం జరుగుతుంది. సర్వేస్తో పాటు ఎస్హెచ్జి ఉమెన్ యొక్క ఆర్థికంగా వాళ్ళకి బలం చేకూర్చాలని చెప్పేసి కూడా చాలా స్కీమ్స్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. సో అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమున్నా కానీ మీకు సంబంధించినటువంటి ఆర్పి ద్వారా పొందవచ్చు. మీ ఇట్లాంటి కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకు ఇంకొకసారి కాలనీ వాసులకి మరియు మహిళలకు ఒక్కసారి ధన్యవాదాలు చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా కాలు చిన్న దెబ్బ 2 నెలల అది అతకలే, అందుకోసం కూర్చోమని రెడ్డి పెద్ద కూర్చోబెట్టి మన 37వ వార్డులో గారికి, ఈ గారికి, వారి సిబ్బంది అందరికీ అదేవిధంగా పెద్దగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు మంచిగా చెట్లు, ఇంటికో చెట్టు, పూల చెట్టు, ఏదో చెట్టు పెట్టింది చాలా సంతోషం. ప్రతి కాడ కూడా చేయాలి మనం. అది కొద్దిగానైనా మనకు మంచి గాలి ఇస్తుంది, మంచి నీడని ఇస్తుంది. ఇంత చిన్న సందైనా కానీ అన్ని చెట్లు పెట్టారు, అది చాలా సంతోషం. ఇది ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇంత చిన్న గాలి, చిన్న చెట్టు కావచ్చు, ఎండాకాలం నీడకాలం మనకి ఇంత నీడ వస్తుంది. అది ఎటు నీడ వస్తే మనం అటు పోయి నిలబడతాం. ఆ రకంగా మనకి ఇక్కడ ఉన్నాయి. మరి జగిత్యాల పట్టణ ప్రజలు ఒక డాక్టర్గా మొదట్లోనైతే నా దవాఖాన గిన్నె ఉండే మండల ఆఫీస్ కాడ ప్రతి వాళ్ళకు కూడా తెలుసు డాక్టర్. మరి అప్పుడు ఆదరించారు. 11 ఏళ్ళ కింద పోటీ చేసినప్పుడు అసలు నేను పోటీకి వస్తాను ఎవరు అనుకోలేదు.
అప్పుడు సడన్గా నిలబడడం అంటే అప్పుడు ఈడ సరే క్యాండిడేట్ లేడు పోటీ చేస్తాను కారు గుర్తుంది. అప్పుడు నేను ఎమ్మెల్యే నిలబడు అయినా కానీ నాకు ఇక్కడ అంతా కూడా మంచిగా మెజారిటీ ఓట్లు వేసిండ్రు. కొద్దిగా ఓడిపోయిన దూరం పల్లెలతో తర్వాత బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి గెలిపించారు. మొన్న కూడా ఎందరు ఎన్ని మాట్లాడినా అవన్నీ గాలి మాటలే. ఎందుకంటే అపోజిట్ నిలబడ్డప్పుడు ఎట్లా మాట్లాడతారు. నా మీద 10 మంది నిలబడితే 10 మంది నన్ను మెచ్చుకుంటారేది, 10 మంది 10 మాటలు అనిపోతారు. కానీ అన్ని అర్థం చేసుకొని మీరందరూ నన్ను గెలిపించారు. ప్రభుత్వం మారింది, కొన్ని సమస్యలు వచ్చాయి. మా ఇంట్లో మంది మంచిగా పనిచేయండి, మీరు మాకు మంచిగా సహకరించండి, మేము కూడా మంచి నిధులు ఇస్తాం అభివృద్ధికి అంటే ఇవాళ కలిసి పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ జగిత్యాలకు పెద్ద ఎత్తున నిధులు వచ్చాయి, పనులు చేస్తున్నాం. నిన్ననే నాకు అందిన సమాచారం ప్రకారం ఇంకా కూడా చాలా ఫండ్స్ వస్తున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన మున్సిపల్ శాఖ మంత్రి యువకుడు చాలా పనులు చేయాలని తపన ఉన్నది. కొంతవరకు ఏమైందంటే మనం కాళేశ్వరం కట్టి రకరకాలు చేసి కొంత బ్యాంకులకు అప్పు ప్రభుత్వం బాగా అయింది. అయినా కానీ నేను పాత ప్రభుత్వం విమర్శించా. అప్పటి పరిస్థితులు అప్పుడు ఉన్నంతలో ఈ ప్రభుత్వం వచ్చినాక పేదవాళ్లకు ఫ్రీ కరెంట్ కావచ్చు, పేదవాళ్లకు సన్నబియ్యం ఇవ్వడం కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, ఇట్లా కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ కూడా చేస్తూ వస్తాం. దాంతో పాటుగా జగిత్యాల అభివృద్ధి అటు దవాఖానకు కూడా మన చాలా డబ్బులు ఇచ్చారు. మెడికల్ కాలేజ్ కొత్త కాలేజీలు అవుతున్నాయి, అమ్మాయిలకు కొత్త మార్కెట్ బీటవారిలో కూడా అవుతున్నది. మీ అందరికీ తెలుసు మార్కెట్ అంటే గడియారం కాడికే పోదు, అంగట్లో కూడా తయారు చేసాం పోయినా సరే. అందులో కూడా మన దుకాణాలన్నీ కూడా చేసాం. అంటే ఇట్లా చేసుకుంటూ మనం చూసాం ఆ పక్క రోడ్డు చాలా అద్దంలోకి వేసాం. అంత మంచిగా వేసినా కొందరు ఏదో మాట్లాడుతుంటారు, దాన్ని మనం పట్టించుకునేది లేదు. సో ఇట్లనే ఈ రోడ్డు కూడా పెద్దగా చేసుకునేది. ఇది ఒక్కటే కాదు, ప్రతి సంధిలో కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఊర్ల మీద కప్పు వేసుకొని అన్నీ కూడా సీసీ రోడ్లు వేసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఇంతకుముందు మరి కమిషనర్ గారు చెప్పారు, మేడం కొద్దిగా ఇంగ్లీష్ మాటలు నాకు ఎక్కువ మాట్లాడారు. అది ఏం చెప్పింది, ఇంట్లో తడి చెత్త పొడి చెత్త వేరు ఇవ్వాలి, సెగ్రిగేషన్ అంటే వేరు చేసి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుతుంది, ఇంతకుముందు చెప్పిన గాలి కాలుష్యం అవుతుంది, ప్లాస్టిక్ కాలది కరగది మురగది. మరి గాలి వాయుదేవుడు హనుమంతుడు కొబ్బరా భూమి అలా మురగదాయ కాలదాయ కరగదాయ ప్లాస్టిక్ భూమాత సీతమ్మ తల్లి. మరి ఆలోచన చేయాలి మనం. కాబట్టి మనం ఇంట్లో ప్లాస్టిక్ వాడది బతుకుట్టట్లేం, కానీ అది వేరే ఈరి సభాయనకు అంతే చేసేది. ఇంకో డబ్బాలో తెచ్చి శాపత్తలో వీళ్ళంట్లో కూరగాయల పొట్టు కొడుగుడు కూరలు ఉంటాయి కదా, అది వేరే ఈరికి అంతే. మన భూతాలు అవన్నీ ఉల్కత్తమని అజంబాయి సత్యం అంటే ఎట్లా చెప్పు. దాంతో అది కరగది కాలది సన్నది ఇతను దొడ్డు అనుకునే కాదు, కొంచెం దొడ్డు ఉంటుంది కదా, 50 మైక్రాలు దొరుకుతుంది. అదే మీరు అందరూ భోజనాలకు పోతారు, పేపర్ ప్లేట్లు అనుకుని పట్టుకుంటారు, కింది దిక్కు పేపర్ ఉంటుంది, ఆకుపచ్చ రంగు ఉంటాయి ఎక్కువ. మీరు తినగా పప్పుసారి గరం తిన్నాక ఆఖరి చూడ మీదకి ఇట్లా అంటే సన్న పొర వస్తుంది. అది చిన్న కళ్ళకు కనబడకుండా కరిగి కడుపులో పోయి నోట్లే గొంతుల కడుపుల కింది దానిక క్యాన్సర్ అవుతుంది, క్యాన్సర్ బీమార్ అవుతుంది. ఆలోచన చేయాలి. ఆ గాలితోటి క్యాన్సరే, దీంతోటి క్యాన్సరే. ఇప్పుడు పంజాబ్లో రోజు 2 రైళ్లు చండీగఢ్కి వెళ్ళి ఢిల్లీ పోతున్నాయి. రోజు 2 రైళ్లు క్యాన్సర్ తోటి. ఆ రైలు పేరే క్యాన్సర్ రైలు. వారానికి 2 మొత్తం భోగిలు, ఒక్క డబ్బా కాదు. మరి ఆలోచన చేయాలి. ఆ పరిస్థితి మనం తెచ్చుకోవాలి. అందుకోసం దయచేసి ఖచ్చితంగా తినద్దు. ఆడ తినప్పుడు తినకపోయి అవి కదా ఆపితే మళ్ళీ కమిషనర్ కేసు పెడితే నాకు ఫోన్ వస్తుంది, మళ్ళీ మీరు పెట్టారు మనకు. అందుకే ఇక్కడ ఆర్పిఓలు సోదరిమని ఇట్లా బిడ్డ ఇక్కడ దుకాణం చిన్న కిరాయి తీసుకో, స్టీల్ గ్లాసులు స్టీల్ ప్లేట్లు అన్ని పెట్టించి ఏ ఇంట్లో ఫంక్షన్ ఉన్నా ఆడికి కిరాయి తీసుకోవాలి ఇవ్వాలి. నువ్వు 3 రూపాయలు 4 రూపాయలు పెడుతున్నావు, దానికి వాళ్ళు గదే 3-4 రూపాయలు అయితే కడుగుడే కట్టమా, గది కట్టమనుకుంటే క్యాన్సర్ కట్టమా అవుతుంది. మరి నేను చెప్తున్నా, మరి కడుగుడు కష్టమా క్యాన్సర్ కష్టం భరిస్తారా ఆలోచన చేయండి, అంతేనా కదా. మరి ఇది నేను బట్టి చెప్తున్నాను, డాక్టర్గా చెప్తున్నాను, ఎమ్మెల్యే చెప్తున్నాడు. మీరు ఏ పేపర్ చదివినా చెప్తారు, ఎవ్వరు అడిగినా చెప్తారు, ఏ సెల్ ఫోన్లో గిట్లా యూట్యూబ్లో పట్టా చెప్తారు. మరి ఒక స్టీల్ బ్యాంక్ ఇక్కడ పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఇక్కడ వాళ్ళ 32 వాళ్ళు పెట్టారు, కానీ అవి ఎప్పుడు నడుతాయి అది కూడా చెప్తున్నా. ఫంక్షన్లో కాదు, బయట నువ్వు అన్నట్టు అవి దొరకనియకుండా చేస్తే
అవి దొరకకుండా మా శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి పోగానే ఇవి పోగానే నాకు ఫోన్ అరే సరే చూడవా నేను ఆ టికెట్స్ పెట్టుకోవాలా 50 రూపాయలు ఫైన్ ఏమంటారు కానీ 50 పోతే తెల్లారి మళ్ళీ కాబట్టి మన లోపల చైతన్యం రావాలి, మార్పు రావాలి. మా ఆర్పీ గారిని కోరేది ఏంటంటే అంటే మొత్తం నిధులు మరువెత్తలేదు. సెక్రటరీ సార్ నువ్వు ఇంటింటిపై చేయాలి, మోటివేషన్ చేయండి. ఆ మహిళా సంఘానికి కూడా 4 రూపాయలు ఆదాయం వస్తుంది. లోన్ ఇప్పిస్తుంది మా ఏవో మెప్మా ఉన్న మా కమిషనర్ గారు లోన్ కూడా ఇప్పిస్తారు. స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు ఖచ్చితంగా చేయాలి. ఫంక్షన్ హాల్లో బంద్ చేయించాలి, లేకపోతే గుట్టలు పేరుకపోతున్నాయి. ఈ రోడ్డు మోరికి వచ్చి సార్ గీ ముచ్చట్లు చెప్పిపోతుండే అంటే మరి నేను ఎమ్మెల్యే గెలిచింది అతి గివిట్కేనే అన్ని ముచ్చట్లు మా అన్ని మాట్లాడుకోవాలి. మీరంతా నా కుటుంబ సభ్యుల యొక్క ఆప్తులు, మీరంతా నా కుటుంబ సభ్యులు. కాబట్టి మనం ఒకళ్ళొక్కరు అన్ని విధాలు చూసుకోవాలి. మా సీఏ గారు మా రాధ చెల్లెనైతే వాడకు తడిచెత్త పొడిచెత్త ఎట్లా చూపించింది. చూపించి యాత కత్తించింది. ఎంత చూపించారు కత్తి కత్తులని ఇప్పుడు చూపించు వాళ్ళు పెట్టింది. కానీ ఎప్పుడైనా హెయిర్ కట్ ఇచ్చిపోతాం చేయంగా మా మగ అప్పుడు రాజా ఉంటుండే ఇప్పుడు కొడుకు గంగారి వెళ్తాడు. నా చిన్నప్పటికే ఒప్పలేదు నేను ఈయన ఉంటే ఈయన పెరిగినా ఇక్కడ సర్కార్ బాగలేదు. చేయంగా ఎటో చూస్తారు ఏ బాబు సక్క పెడతారు కానీ అంటే మన దిమాగ్ అట్లా ఉంటుంది. అంటే ఓసారి యాజ్యత పోవాలి. కాబట్టి రాధవా చెల్లె మనం ఎప్పుడు చెప్తానే పోవాలి. సీఎంగా మా ఆర్పి గారు మీకు ఇంకో రిక్వెస్ట్, ఇక్కడ చాలా మంది కొంతమంది పేదోళ్ళు ఒక ఇల్లు ఉంటారు, అందులో అయ్యా 3 కొడుకులు 4 ఉంటారు, అందులో ఒక కర్ర ఇది ఎటు చాలు ఆడనేమో ఇల్లు మిగిలిపోయింది, అలాగే ఇల్లు లేదు. మరి అసోటి ఏమనంటే కొన్ని చూసి వార్డ్ ఆఫీస్లో సహకరించాలి. ఇల్లు మిగిలిపోయింది లేకపోతే ఇందిరా మిల్లు కట్టిపోయి కూలిపోయిన అనుకుంటే ఆ లిస్ట్ కరెక్ట్గా తీసింది. ఏమైందంటే మొన్న అంతా కట్టబడితే ఎందుకంటే వేరే నాయకులు మాట్లాడిందని చెప్పి నేను ఉల్టా పుల్టా మాట్లాడటం కాదు. పేదోళ్ళకి నష్టం చేస్తే పాపం తలుతుంది, ఆడ మీ అందరి దయతోటి గెలిచిన నేను రాష్ట్రంలో ఎక్కడ కట్టిన ఇల్లు కట్టాను. రాష్ట్రంలో సరస్వతి గుట్టెక్కి చూస్తే ఇది అదొక పెద్ద పట్ట లెక్క కనబడుతుంది. మరి వాడు 859 ఎత్తుకంగా 400-500 దొరికింది, ఇంకా 400 కాదు. అవి రేపటి నాడు అటు పోతాయి ఇటు పోతాయి. అటర్గా ఇక్కడ బీజేపీ మా మహేష్ అంటాడు మా ఢిల్లీ పైసలు కూడా వచ్చినాయి, ఆ ఢిల్లీ పైసలు కూడా వచ్చినాయి. అవి అలాట్మెంట్ చేయకపోతే పైసలు వాపసు తీసుకుపోతాం. అది కూడా ఉంటుంది సమస్య నేను చెప్పేది. కాబట్టి దయచేసి అరువురాను ఏదంటే వాళ్ళు చూసి లిస్ట్ చేయండి. మొన్న ఎత్తుకునే కూడా దొరకలేదు, చూసి చేసి ఇవ్వండి. అవి ఉన్నంత మంది రాక ఏ వరకు మా కమిషనర్ గారు సరిగా ఎంక్వైరీ చేస్తలేరు, మీరు ఆర్పీలు చేస్తలేరు అని అన్నారు. ఇంకా కొద్దిగా పేదలకు ఉన్నోనికి అస్సలే చెప్పండి, మన చెప్తుంది పేదలకు మాత్రం అవకాశం మిస్ కానీ చెప్పండి. ఇల్లు కూడా పాడైతే చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తూ తడి చెత్త పొడి చెత్త మీద స్టీల్ బ్యాంక్ విషయంలో కావచ్చు వీటన్నిటిలో కూడా శ్రద్ధ పెట్టాలని తెలియజేస్తూ ఏమో అడుగుతుందా నువ్వే అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.